ఫ్రెండ్స్. ఇప్పుడు అదే విలేజ్కి వచ్చామన్నమాట. ఇది కూడా లేదు ఇక్కడ. చూసారు మంచి ఇల్లు ఎలా ఉన్నాయి పాపం. ఇల్లు ఇలా ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న ఇల్లు చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో. ఇల్లు అన్న ఒక చిన్న ఇల్లు తాట గుడిసెలు కట్టుకుంటారు. ఇంత తానేసి మరి వస్తున్నావా? ఇప్పుడు నీళ్ళకుంటా తాళం చేస్తాను కోపంకు. అంత కోపం అయింది ఎండా చూసి మరి సుక్క జరికిని మీద పెట్టుకుని వాన పొద్దున ఎలా ఉంటుంది మబ్బు గుడ్డివాడికి వాన వస్తే వాడు ఇంటి వాడు ఎవరు మాట్లాడారు నాకు ముందు సుక్క లేనప్పుడు నీరు నుంచి కొన్ని వంతుని వాన కురిసినా వస్తున్నాను కలగా. నీరు నుంచి ఎలా వస్తున్నాను ముందంటే ఇట్లా ఇంటి లోపల నిలబడి మరి సాటిలో ఊరుకోకుంటున్నారు వారు సుక్క పెట్టుకొని పోతాను వానకు వాన వస్తాను మరి కాంపండి విన్నంతా. వీడికి కండ్లు గుడ్డాయి. కాకినాడకంతా తిప్పి తిని కదా. తిప్పితే మన చూడడానికి ఎదురుకన్నా ఆటపట్టలకు అడ్డ దిగలు పోయి దారికి దాంట్లో మరి చూడడానికి ఎదురుకన్నా ఆదిరెడ్డి మడబిందా కొడుకే అక్కడ దాకా తీసుకొని పోతే సీట్ కింద వచ్చిందని మళ్ళీ లేకపోతే అది కన్నా అలాగే కుట్టిందో చేస్తాను. ఇప్పుడు ఆడ పని బాగా చేస్తారు. ఇలా అలాగే చేస్తారు పని. ఆడే కట్టాడు అప్పుడు వాడు ఒక్కడే వద్దు 4 పిల్లలు తెచ్చారు బలా అని మరి అంతే కొట్టుకున్నట్టు వాళ్ళే తెచ్చుకున్నట్టు. ఫ్రెండ్స్ ఆయనకి లెన్స్ గట్ట కనిపించావట అంతే. ఐస్ అంటే కళ్ళు కదా, కళ్ళు కనిపించకపోయినా చూసే ఫ్రెండ్స్ అలా కట్టెళ్ళు కనిపించబెట్టారా ఎరిగిన వారికి తోడుకుంటున్నామా అంటారు. ఆదిరెడ్డి అన్నారు కదా మరి వాడు తిప్పిడే ఆదిరెడ్డి తిప్పిడే కానీ చీడి కింద పట్టిద్దాం అంటే దురావతి ఇట తిరిగి ఎందుకు వస్తుంది కానీ అయ్య గారు ఇప్పుడు ఏం పని చేశారు? ఇక్కడ కూర్చున్నారు కదా. కీములు సరఫరా చేసుకొని ఏం చేస్తున్నారు ఇక్కడ? పార్టీ చేస్తారు. అది తప్ప ఇది అడుగుతాను చెప్పండి. కరెంట్ దిగలు పంపారు ఎటు పడినారు వారు ఇక్కడ ఉన్నారు బాలుడు వారి ఇంటి కూడా చింత కింద కొడుతున్నావు పని నాకు మరి రంగాడు లేదా? రంగాడు అన్నొక్కడం పోయి తండ్రు వారంతా ఉన్నారు. ఎవరెవరు లేనిది చైతుగానే ఫ్రెండ్స్ వీడికి కళ్ళు కనిపించారు. మంచి పని చేస్తారు చూసారా. ఇల్లు తెలియ కట్టుకుంటాడు ఆయన. వస్తాను పెండలు కట్టుకుంటున్నాను. ఇది లేదు
రా నీకు ఎక్కడ అన్నారు ఇంతకింతవా ఇంతన్నారు ఇంతే నీ బడ్డ అయితే కదా రాయికురా